ఒక ప్రొడ్యూసర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా, ఒక ఎగ్జిబిటర్గా, దట్టు ఒక స్టార్ ఫ్యామిలీస్కి ఒక దగ్గరగా ఉంటూ వాళ్ళ కష్టాలు చూసిన వ్యక్తిగా మీకు అన్ని ఏరియాస్ మీకు టచ్ ఉన్నాయి కాబట్టి నేను ఈ మాట అన్నాను. ఫస్ట్ బన్నీవాస్ అనే పేరులోనే ఉంది అసలు. సో మీరే పెట్టుకున్నారా లేకపోతే ఎవరన్నా పిలవడంతో అలా బన్నీవాస్ అయిపోయింది? అది దిల్ రాజు గారు అండి. దిల్ రాజు గారు. మేము ఆర్య షూటింగ్ చేస్తున్నప్పుడు వాసు వర్మ నేను ఇద్దరు ఉండేవాళ్ళం అండి. ఇద్దరు కూడా బాగా యూనిట్లో మెయిన్ మెంబర్స్. సో వాసు అని పిలిస్తే ఇద్దరం తిరిగేవాళ్ళం. అప్పుడు నుంచి దిల్ రాజు గారు ఏం మొదలెట్టారంటే నన్ను బన్నీవాసు అని పిలవడం మొదలెట్టారు. ఆయన ఆ వాసులు ఇద్దరు వాసులు డిఫరెన్షియేట్ చేయడానికి. తర్వాత సుకుమార్ గారు మొదలెట్టారు అలా బన్నీవాస్. ఇంకా అలా 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 ఆర్యలో పుట్టిన నేమ్ అటండి. అదే ఆర్య ఏమో బన్నీ గారి కెరీర్లో గేమ్ చేంజర్ అయింది, మీకేమో నేమ్ చేంజర్ అయింది. సర్ నేమ్ ఇచ్చింది. ఇంట్లో వాళ్ళు పెట్టిన పేరు వేరు ఇలా ఉండేది కదా. ఇప్పుడు మీ ప్రొడ్యూసర్గా కూడా మీ పేరు బన్నీవాస్ అని పడుతుంది కదా. అవునండి. ఫస్ట్ టైం టెక్నికల్గా కూడా బన్నీవాస్ అని మీరు వేసినప్పుడు ఇంటికాడ వాళ్ళు ఏమన్నారు? అంటే ఒకటండి, నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా వెరీ ఇండివిజువల్గానే వదిలేశారు. ఎప్పుడు కూడా రెస్ట్రిక్షన్స్ అయింది మా ఫాదర్ వైపు నుంచి కానీ పెద్ద ఎక్కువ ఉండదు. 100% లవ్కి పేరు వేసేటప్పుడు నేను ఆలోచించుకున్నాను. అంటే మై ఒరిజినల్ నేమ్ ఇస్ ఉదయ్ శ్రీనివాస్. ఆర్యాలో నాది ఉదయ్ శ్రీనివాస్ అనే పడుతుంది. ఓకే. సో నేను ఆలోచించుకున్నప్పుడు ఒకటే నాకు అనిపించింది ఏంటంటే whatever today I'm here in the film is because of the Bunny garu. Yes. So ఇంకా అంతకనే ఉంటుంది ఒక నాకు. సో ఓకే, నేను ఇంకా సినిమాలో ఉన్నంత కాలం ఉనికి గుర్తింపు అన్నీ కూడా బికాజ్ ఆఫ్ ఆయన ఫస్ట్ స్టార్టింగ్ ఆయనే కాబట్టి నాకు. సో నేను ఎంత ఎదిగినా ఏదైనా కూడా ఒక గ్రాటిట్యూడ్గా మాత్రం యాజ్ ఏ స్క్రీన్ నేమ్గా మాత్రం అది ఉంచేయాలనుకున్నాను. అందుకని అది ఉంచేసాను. మరి బన్నీ గారు ఏమన్నారు ఈ పేరు వినగానే? ఫస్ట్ ఇంకా ఆయనకి లైఫ్లో అలవాటు అయిపోయిందండి. ఇప్పుడు ఆయన ఎవరితో చెప్పేటప్పుడు కూడా మా వాసు అంటారు ఫస్ట్, తర్వాత అదే మన బన్నీవాస్ అంటారు. సో ఆయన కూడా అది అలవాటు అయిపోయింది.